వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్ కి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా పండించే ముఖ్యమైన ఆహార ధాన్యాల్లో వరి, గోధుమ తర్వాతి స్థానం మొక్కజొన్నదే. అంతర్జాతీయంగా ఉత్పత్తి అయ్యే మొక్కజొన్నల్లో 6వ స్థానం మనది. కోళ్లదాణ, పిండి, రవ్వ, పశుగ్రాసంగా మొక్కజొన్న పంట వినియోగం పెద్ద మొత్తంలో ఉంది. ఈ డిమాండ్ను సొంతం చేసుకునేందుకు అనేక విత్తన కంపెనీలు వివిధ రకాల మొక్కజొన్న వంగడాలను మార్కెట్లోకి విడుదల చేశాయి. వాటిలో శ్రీరామ్ బయోసీడ్ జెనెటిక్స్ వారి మొక్కజొన్న 9636 రకం క్షేత్రస్థాయిలో రైతుల మన్ననలు పొందుతుంది. ఎండు తెగులును సమర్థవంతంగా తట్టుకొని ఎకరానికి 45 క్వింటాళ్లకు పైగా దిగుబడినిస్తుంది. శ్రీరామ్ బయోసీడ్ జెనెటిక్స్ మొక్కజొన్న 9636 ఆ విత్తన ప్రత్యేకతలను అనంతపురం జిల్లా రాయదుర్గం అసెంబ్లీ గోపులాపురంలోని ఆదర్శ రైతు గురుప్రసాద్ పొలంలో క్షేత్ర ప్రదర్శన ద్వారా వివరించారు. ఆ సమాచారం ఇప్పుడు మీకోసం. రైతు సోదరులకు నమస్కారము. పేరు గురుప్రసాద్. ఖరీఫ్ లో మేము వేరే సీడ్ పెట్టింటిమి. మాకు ఇది ఈల్డింగ్ కానీ రోగాలు కానీ విల్ట్ రోగాలు ఎక్కువ పడుతుంటే మేము బయోసీడ్ 9636 బాగుందంటే దాన్ని సాగు చేసినాము. మాకు సాగు చేసిన దానికి సంతోషంగా కంకి బాగుంది, రోగాలు లేకుండా దొంటు బాగా బలంగా నీటికి అనుగుణంగా బాగా వస్తుంది కాబట్టి మాకు సంతోషంగా ఉంది. 9636 బయోసీడ్ వేరే వాళ్ళు పంట పెడితే కూడా బాగా దిగుబడి వచ్చి రైతులు బాగా సంతోషంగా ఉన్నారు. స్టార్టింగ్ లో వచ్చేసి 5 రోజులకే విత్తనం నాటిన తర్వాత 5 రోజులకే మొలక వస్తుంది. బాగా దృఢంగా వచ్చి బాగా బలంగా ఉంటుంది. తర్వాత మనం 15 రోజులు కాంప్లెక్స్ వేసుకుంటాం. ఒకసారి మామూలు యూరియా 1 మూట 2 మూటలు కాంప్లెక్స్, తర్వాత వచ్చేసి 2 నెలల తర్వాత ఇంకోసారి మందు కాంప్లెక్స్ వేసుకున్నాము. బాగా బలంగా వచ్చింది. వీళ్ళ రోగాలు కూడా ఒకసారి స్ప్రేయింగ్ చేసినది, రెండోసారి చేయలేదు. మాకు విల్ట్ కానీ ఏది లేకుండా బాగా నాణ్యంగా విత్తనం కానీ దృఢంగా కంకి బాగా అడుగు బాగా జాయింట్ పైన ఉంది. మాకు సంతోషంగా ఉంది. సీడ్ చెప్పిన దానికి అనమప్ప అని చెప్పాడు, దానికి నాటాము. బాగా సంతోషంగా ఉంది. 9636 బయోసీడ్ బాగా వస్తుందని చెప్పిన దానికి మనం ప్రాక్టికల్ చూస్తే కూడా బాగా వచ్చింది పంట. కాబట్టి మనమే కాకుండా ఈ తెలంగాణ, ఆంధ్ర వేరే రైతులు కూడా ఏదైనా నాటుకుంటే ఇంకా వర్షాధారంగా బాగా దిగుబడి ఎక్కువ వస్తుందని బాగా ఆశిస్తున్నాను. ఎక్కువ వచ్చి ఇక్కడ ఎక్కడ చూసినా ఎండ తెగులు సమస్య ఎక్కువైనా అలాంటప్పుడు ఇట్లా 9636 బయోసీడ్ విల్ట్కి తట్టుకుంటుందని చెప్పగానే వేరే రైతులు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ నాటినాము. ఎక్కడ కానీ 3 ఎకరాలు పెట్టాను నేను. ఎక్కడ రోగం కానీ ఇంకోటి కానీ ఎక్కడ లేకుండా బాగా ఉంది. తట్టుకొని ఎండకి కానీ నీళ్ళు ఎద్దడికి కానీ తట్టుకోయింది. దిగుబడి కానీ గింజ కూడా బాగా దృఢంగా, కంకి కూడా బాగా బలంగా ఉంది. ఖచ్చితంగా ఎకరాకు వచ్చేసి 40-45 క్వింటాల దాకా వస్తుంది మన భూములు. ఇక్కడ వేరే స్టేట్లో ఎక్కడన్నా వర్షాధారం ఎక్కువ భూములు బాగుంటే 55 క్వింటాలు కూడా ఇంకొక 5-6 క్వింటాలు ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటిసారి ఇది వచ్చేసి బాగా దొంటు బలంగా ఉండి ఎంత గాలి వర్షానికి కూడా తట్టుకునే అనుగుణంగా దొంటు బాగా బలంగా ఉంటుంది. వర్షాధారం ఏం చూడండి ఇట్లా అంటే ఇక్కడ పుష్ అవుతుంది వెనక్కి, రబ్బర్ లాగా బాగా దొంటు బలంగా ఉంది. దీనివల్ల ఎక్కడ వర్షంకి కానీ ఇంకోటి పడిపోవడం ఏమి ఉండదు. ఇంకోటి మీరు తోట 3 ఎకరాలు 4 వైపులు చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఒకే కంకి ఒకే యూనిఫామ్ ఎక్కడ ఇదే సైజు మాదిరిగా ఉంటుంది. ఒక దగ్గర బాగుండటం ఒక దగ్గర లేకుండా మొత్తం అంతా ఒకే యూనిఫామ్ ఉంటుంది. కాబట్టి దీని నుంచి మనకి ఈల్డింగ్ కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అందుకే బయోసీడ్ 9636 వాడండి అని రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చూడండి సార్, ఇది బయోసీడ్ 9636 కంకి చూడండి ఎంత బలంగా ఉంది. మొత్తం ఇదే కాదండి, మీకు మొత్తం ఎక్కడ 4 వైపులు కానీ కంకి చూడండి బలంగా ఉండి బాగా ఒకే యూనిఫామ్ ఎక్కడ పైన ఇద్దరికి ఒక దగ్గర ఉంది ఒక దగ్గర లేదనుకోకుండా మొత్తం చూడండి. కాండగిడి వాళ్ళు చూపిస్తా చూడండి. చూడండి 4 వైపులా ఈ విధంగా ఉంటుంది. కంకి ఎక్కడ పైన చూసినా ఇక్కడ ఇదే విధంగా ఉంటుంది. నమస్కారం, నా పేరు కే పోతప్ప. వేరే హైబ్రిడ్లు సాగు చేశాను, అవి పెద్దగా దిగుబడి రాలేదు. బయోసీడ్ వారి 9636 ఈ పంట సాగు చేశాను. ఇది ఈసారి మొదటిసారి వేశాను కాబట్టి బాగా దిగుబడి వస్తుందని నాకు నమ్మకం ఉంది. నేను ఈసారి రబీ సీజన్లో ఇది సేద్యం చేసి బాగా దుక్కి అంతా చేసి నేను ఈ పంట వేశాను. ఇది కిందన వేర్లు దృఢంగా ఉన్నాయి, కాండం బలంగా ఉంది.
కంకి కూడా బాగా సైజు ఉంది, కొన వరకు గింజలు కాసింది. ఇంతకు ముందు ఈ వేరే హైబ్రిడ్ లో ఇలా ఏవి ఇంతవరకు కొన వరకు గింజ అయితే కాయలేదు. ప్లస్ ఇవి 16 నుంచి 18 వరుసలు కనబడుతుంది. గింజ నాణ్యత బాగుంది. ప్లస్ కత్తెర పురుగు ఏమొచ్చినా కూడా, వర్షము ప్లస్ గాలి వచ్చినా కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా కిందకు పడడం ఉండదు. ప్లస్ గ్రోత్ బాగుంది, పురుగు పడినా తట్టుకుంటుంది. వర్షం తక్కువ ఉన్నాయి కాబట్టి బోర్లో నీళ్లు తక్కువ ఉన్నా ఇది బాగా పచ్చగానే బ్రహ్మాండం గ్రోత్ వచ్చింది. కంకి హెవీ సైజు కూడా ఉంది. ఇంతకు ముందు వేరే హైబ్రిడ్లు వేసినాను, అవి 80-90 రోజుల లోపలే ఎక్కువ విల్ట్ వస్తుంది, ఎండు తెగులు ఎక్కువ కనబడుతుంది. ఇది 110 రోజులైనా ఇంత పచ్చిగా ఉంది కాబట్టి దీనికి ఎటువంటి విల్టులు కానీ వేరేది ఏది రాలేదు. దాదాపుగా 110 రోజులు అయిపోయింది. ఇంకా 10-15 రోజుల్లో నేను హార్వెస్టింగ్ చేసేస్తాను. ఇప్పటికైనా బాగా పచ్చిగా ఉంది. ఇది 9636 బయోసీడ్. నాకు దాదాపుగా 45 నుంచి 50 క్వింటాలు వస్తుందని 3 ఎకరాలకి కంకి సైజు బాగుంది కాబట్టి ఏ కంకి చూసినా బాగా బ్రహ్మాండంగా దృఢంగా ఉంది, మంచి అవుటాన్ వస్తుంది. ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా ఉంది. 110 రోజులైనా వేరే కంపెనీలో సీడ్స్ అయితే ఇంతవరకు ఇట్లా పచ్చిగా ఉండవు. 90-80 రోజులకే విల్టు పడి, ఎండు తెగులు పడి మొత్తం కిందకు పడిపోతుంది. కంకి ఏమాత్రం అవుటాన్ కూడా రాదు. బయోసీడ్ బ్రహ్మాండంగా ఉంది. నేను హార్వెస్టింగ్ చేసిన తర్వాత కానీ ఈ పంటని నేను మళ్ళీ పశువులకి పశుగ్రాసంగా వాడుకుంటాను. బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఎటువంటి పురుగు ఏమన్నా కానీ విల్టులు కానీ లేదు కాబట్టి ఇది బాగా పశువులకి ఆహారంగా బాగా పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను. మామూలుగా అంటే ఇది ఎకరాకి వచ్చేసి ఇప్పుడు ఉండే రేట్లు బట్టి 2200 నుంచి 2700 వరకు ఉంది. ఆ మాత్రం పోతే నాకు ఎకరాకి వచ్చేసి దాదాపుగా 1,00,000 పైనే దిగుబడి వస్తుందని నేను ఆశిస్తుంటాను. నాకు ఈ పంట బాగా వచ్చింది కాబట్టి, నాకు నమ్మకం ఉంది కాబట్టి బయోసీడ్ 9636 ఈ మొక్కజొన్న ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా కానీ బాగా సాగు చేసుకుంటే మంచి దిగుబడి వస్తుందని నాకు నమ్మకం ఉంది కాబట్టి తోటి రైతులందరికీ నేను చెప్తుంటాను. బయోసీడ్ 9636 విత్తనం అనేటువంటిది కింద నుంచి కొన వరకు భాగం కూడాను సమాంతరంగా ఉంటుంది, గింజ సమానంగా ఉంటుంది, గింజల పొత్తులు కూడా సమాంతరంగా ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రకాలతో పోలిస్తే ప్రతి కంకికి 50 నుంచి 100 పొత్తులు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉండటం వల్ల మిగతా రకాలతో పోల్చినప్పుడు ఎకరాకు 3 నుంచి 5 క్వింటాళ్ల అధిక దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉందని బయోసీడ్స్ ప్రతినిధులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇది కూలీలతో కోతకైనా మిషన్తో పంట కోతకైనా సరే ఈ రెండిటికి అనుకూలంగా ఉండేటువంటి రకం. కంకులన్నీ ఒకే దశలో, ఒకే సైజులో, ఒకే పరిమాణంలో, ఒకే ఎత్తులో ఉండటం వల్ల మిషన్ల ద్వారా కూడా కోతకు చాలా అనువైనటువంటి రకం బయోసీడ్స్ వారి 9636 మేజ్ వెరైటీ. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి రకాలలో ఎండు తెగులు, అదే విల్ట్ ని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి రకం బయోసీడ్స్ వారి 9636 మిషన్తో కోతకు అనుకూలమైనటువంటి రకం ఇది. సో కావాల్సినటువంటి వారు మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి డీలర్లను సంప్రదించి బయోసీడ్స్ 9636 విత్తనాన్ని పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి మొక్కజొన్న రకాలలో బయోసీడ్స్ 9636 వెరైటీ ఎందుకు ప్రాచుర్యం పొందింది అంటే, బలమైన ఈదురుగాలు వడగాలుపులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పడిపోయేటువంటి స్వభావం ఉంటుంది. కానీ దీని వేరు వ్యవస్థ అనేటువంటిది దృఢంగా బలమైనటువంటి వేరు వ్యవస్థ ఉండడం వల్ల ఈ వేరు వ్యవస్థ, ఈ రూట్స్, ఈ వేర్లు అనేటువంటి మట్టిని బలంగా పట్టుకొని ఉంచుతాయి. దృఢమైనటువంటి కాండం ఉండటం వల్ల బలమైన ఈదురుగాలు వచ్చినప్పుడు కానీ పడిపోదు. ఇది ఈజీగా దీని స్ట్రెంథెన్, సో ఫ్లెక్సిబిలిటీ అనేటువంటి కలిగి ఉంది. సో ఇటువంటి ప్రత్యేక గుణాలు ఉండటం వల్ల 9636 రకాన్ని మీరు సాగు చేసి అత్యధిక లాభాలు పొందాలని 30 సంవత్సరాలుగా రైతు సేవలో ఉన్నటువంటి బయోసీడ్స్ రైతులను కోరుతా ఉంది. కలుపు నివారణ, మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఎకరాకు 45 నుంచి 50 క్వింటాల దిగుబడి సాధించవచ్చని బయోసీడ్స్ వారి ప్రతినిధులు సూచిస్తూ ఉన్నారు. అకాల వర్షాలు, నల్లరేగడి భూములు, లోతట్టు ప్రాంతాల్లో ఒకవేళ నీరు వచ్చినా 1-2 రోజులు నీరు నిలిచినా సరే మురుగునీటి పారు సౌకర్యం ఏర్పాటు చేసుకోవడం, బెట్టతో పాటు ఉరకను కూడా తట్టుకునేటువంటి స్వభావం బయోసీడ్స్ వారి 9636లో ఉన్నదనేది వారి ప్రతినిధులు చెబుతున్నటువంటి మాట.